తమిళ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ధనుష్ బికారిగా కనిపించనున్నాడు అనే విషయం ఇప్పటికే తెలుసు. దానికి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ లుక్ చూసి చాలామంది అవాక్కయ్యారు కూడా. నిజానికి ధనుష్ లాంటి స్టార్ హీరో అలాంటి పాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక పాత్ర నచ్చింది అంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఈ హీరో. ముందు నుండి ఆయన పందా అదే. ఇప్పుడు ఈ సినిమా కోసం మరో సాహసమే చేశాడట. ఇక అదేంటండి, కుబేరా షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని అతిపెద్ద డంపింగ్ యార్డ్లో జరుగుతుందట. షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే డంప్ యార్డ్లో ఉన్నాడట ధనుష్. దాదాపు 10 గంటల పాటు అక్కడే ఉండి దుర్వాసనను భరిస్తూ అక్కడే ఉన్నాడట. సన్నివేశాలు సహజంగా రావడానికి కనీసం ముక్కుకి మాస్క్ కూడా ధరించలేదంట. ఒక స్టార్ హీరో అయ్యుండి ఒక పాత్ర కోసం ఈ స్థాయిలో నిబద్ధత చూపించడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలుసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ధనుష్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చేసే పని పట్ల నీకున్న డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సలార్లో వరదరాజు సోదరి పాత్రలో శ్రీయారెడ్డి అదరగొట్టేసింది. సినిమాలో ఆమె లుక్కి, నటనకి మంచి మార్కులే పడ్డాయి. కొందరైతే శ్రీయారెడ్డి పాత్రని బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో పోల్స్తున్నారు. దీంతో శ్రీయారెడ్డి సలార్లో పోషించిన రాధారామ పాత్ర తనకి మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. లేటెస్ట్ గా శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తలైమై సేయలగం. తమిళంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ను 17న తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు జీ5 ప్రకటించింది. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ సీరియస్ ఇంటెన్స్ మోడ్లో ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ సిరీస్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సిరీస్కు జాతీయ అవార్డు దర్శకుడు వసంత బలాన్ దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో కిషోర్, శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రేమిస్తే భరత్, రమ్య నంబీషన్, ఆదిత్య మీనన్, సంతాన భారతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తలైమై సేయలగం వెబ్ సిరీస్ను రాడస్ మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాధికా శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి జీబ్రాస్ మ్యూజిక్ అందిస్తుండగా రవిశంకర్ సినిమాటోగ్రఫీ చేశారు. శ్రీయారెడ్డి సినిమాల విషయానికి వస్తే పందెంకోడి చిత్రంలోని ఈమె నటనకు మంచి పేరు వచ్చింది. పొగరు, అమ్మ చెప్పింది వంటి చిత్రాల్లో శ్రీయారెడ్డి నటించింది. ఇక ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య పవన్ కళ్యాణ్ ఓటీ మాత్రమే కాకుండా బ్రో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఏ మూవీ ముందుగా రిలీజ్ అవుతుందో తెలియదు. తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయిస్. ఇది ధనుష్ కెరియర్లో 50వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రాయస్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలు బిగించి భీకరంగా కనిపిస్తున్న చేతితో కత్తులు ఉండడంతో ఫ్యాన్స్లో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్పై అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రైమ్ థ్రిల్లర్ నుంచి మే 9న అదిరిపోయే వాల్యూమ్తో ఫస్ట్ పార్ట్ వచ్చేస్తుందంటూ రావణుడి ఫోటోతో ఉన్న ధనుష్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ ఫ్యాన్స్ ఓసారి ఊహించేసుకోండి ఇక మీ అంచనాలే. ఈ సినిమాలో దుసారా విజయస్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, అపర్ణ బాలమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 13న గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, జాకీ ఆర్ట్స్ డైరెక్టర్ సీటర్ హైస్ ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్గా వ్యవహరించాడు. ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ల కుబేరా మూవీలో నటిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ మొదలు ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ వరకు షూటింగ్ టైంలో గాయపడ్డారు. తాజాగా మరోసారి దేవర షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మూవీ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్లో షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ చేస్తున్న టైంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఓ తేనె తుట్ట కదలడంతో తేనెటీగలు దాడి చేసినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేసినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. షూటింగ్ జరిగిన ప్రదేశంలో ఫోటోలు, వీడియోలు తీయకుండా సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఈ ప్రమాదం నుంచి సినిమా యూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా దేవర నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ హిందీ, నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులకు కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిలిమ్స్ ఇప్పటికే భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడవడం ఖాయమే అని టాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. టాలీవుడ్లో మన్మధుడు అంటే టక్కున గుర్తొచ్చే హీరో నాగార్జున. అది ఎంత ఫేమస్సో ఆయన హీరోగా చేసిన మన్మధుడు సినిమా కూడా అంతే ఫేమస్. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్గా వచ్చిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ కథ, మాటలు కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా టాలీవుడ్లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అన్షు సగ్గర్ సినిమాలో మహి పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ఇక మన్మధుడు మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నారు అన్షు. ప్రభాస్తో రాఘవేంద్ర మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ ఆ సినిమాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె చాలా కాలంగా ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు. అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. తాజాగా అన్షు రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్షు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు డైరెక్టర్ త్రినాథరావు అన్షుకి కథ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ, తన పాత్రలోని ఇంపార్టెన్స్ నచ్చడంతో ఈమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు టాక్. ఇక 20 ఏళ్ల తర్వాత అన్షు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అనేలా బజ్ వినిపిస్తోంది. త్వరలో ఆమె ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.